హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బెండకాయ కొబ్బరి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ అనేది తమిళనాడులో చాలా ఫేమస్ అండి. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం. 1/2 కేజీ బెండకాయలు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసినవి, 1 స్పూన్ మెంతులు, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, కొబ్బరి, 1 చెక్క, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, ఆయిల్ 4 స్పూన్లు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి, మిరియాలు, జీలకర్ర వేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు వేసుకోండి. మెంతుల్ని బాగా వేపుకోండి. మెంతులు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలను కూడా బాగా వేపుకొని అందులోనే కరివేపాకు వేసుకోండి. కరివేపాకు చిట్టపట్టమన్నాక అందులో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అందులో ఉప్పు వేసుకోండి. అలాగే పసుపు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయలను వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోండి. బెండకాయలు కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చింతపండుని పిసికి వాటర్ తీసుకొని అవి వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మరగనివ్వండి. పులుసు మరుగుతున్నప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు పులుసు దగ్గరికి అయ్యేంత వరకు మరిగించుకోండి. పులుసు బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బెండకాయ పులుసు రెడీ అండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.